బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈడీ ఆఫీస్కు బయలుదేరారు కేటీఆర్. దీంతో ఆయనకు ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. మరి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఇప్పటికే ఈడీ ఆఫీస్కు బయలుదేరారు. ఇక కేటీఆర్ నివాసం వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈడీ కార్యాలయం వద్ద నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. ప్రతాప్, కేటీఆర్ నివాసం వద్ద ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? నేను నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద ఉన్నా. ప్రజెంట్ అయితే ఇక్కడ లీడర్లంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. కేటీఆర్ ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కు బయలుదేరుతారన్న సమాచారంతో నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఆయన ఫ్యామిలీ అంతా కూడా రాయదుర్గంలోని ఓరియంట్ విల్లాలో నివాసం ఉంటుంది. అయితే అక్కడ నుంచే నేరుగా ఈడీ ఆఫీస్కు బయలుదేరారన్న సమాచారంతో ఇక్కడికి వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఈడీ ఆఫీస్కి వెళ్లేందుకు అంతా నేరుగా ఇక్కడికి వెళ్తున్నారు. ఇక్కడికి చాలా మంది నేతలంతా వచ్చి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ ఈడీ విచారణకు బయలుదేరారు కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా అక్కడ ఎట్లా ఫర్దర్ స్టెప్స్ ఎట్లా ఉండబోతుంది? విచారణ జరిగితే తెలుస్తా కదా. ఏసీ విచారణలో కూడా చెప్పినాం ఏం లేదని. అవినీతి జరిగిందే లేదు, అవినీతి చేసిందే లేదు. హైదరాబాద్ బ్రాండ్ పెంచాలి, హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలి, స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తే యూత్ కూడా బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటిది ఇదంతా. చిన్న చిన్న ప్రొసీజర్ ఏమన్నా తప్పుంటే అధికారులది ఉంటుంది అంతే తప్ప అవినీతి జరిగిందైతే లేదు ఇక్కడ. నిన్న సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోయారు కేటీఆర్, జైలుకోవడం ఖాయమంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తప్పు డిస్మిస్ కాలేదు, విత్డ్రా చేసుకోవడం జరిగింది. డిస్మిస్ కాలేదు, తప్పది. కోర్టులో కూడా తెలుస్తా కదా. విచారణ స్టార్ట్ కాలేదు, రిజల్ట్ వచ్చి ఏదో జడ్జిమెంట్ అయినట్లు మాట్లాడితే ఎట్లా? తప్పది, ఖచ్చితంగా బయటపడతాడు. ఇది ఈడీ విచారణకు కేటీఆర్ నేరుగా వెళ్తున్నారు కాబట్టి నేతలంతా కూడా ఇక్కడ నందినగర్ నివాసం నుంచి ఈడీ ఆఫీస్కు బయలుదేరుతున్నారు. ఈ రోజు ఈడీ విచారణలో భాగంగా ఇప్పటికే అరవింద్ కుమార్ కానీ, ఐఏఎస్ అరవింద్ కుమార్ కానీ, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అందులోనూ ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి వెళ్ళాయన్న దానిపైన కూడా ప్రధానంగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేటీఆర్ దీనికి సంబంధించి హైకోర్టులో కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసు ఏదైతే ఉందో పెట్టిన ఏసీబీ నమోదు చేసిన కేసే చట్టవిరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని క్వాష్ పిటిషన్ చేయాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా కోరారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవినీతి జరగకపోయినా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసు నమోదు చేయడం అనేది విడ్డూరంగా ఉందంటూ కూడా కేటీఆర్ కానీ ఆ పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగిందంటూ కూడా వర్గాలు చెప్తున్నాయి. కాసేపటి క్రితం కూడా కేటీఆర్ ఎక్స్ వేదిక కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే అందులో భాగంగానే తను నిర్ణయాలు తీసుకున్నాను, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు, ఇక్కడ అవినీతి జరగలేదు, ఒక నయా పైసా దుర్వినియోగం జరగలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, ఫెమా నిబంధనలకు సంబంధించి ఎలాంటి జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఈడీ రోజు ప్రశ్నలు చేయబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో భాగంగా ఏసీబీ కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఈడీ విచారణకు వెళ్లే ముందు ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు. 46 కోట్లను పారదర్శకంగా ఎఫ్ఈఓకు బదిలీ చేశామని. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రూపాయి కూడా వృధా కాలేదని కేటీఆర్ అన్నారు. ప్రతి రూపాయికి లెక్కుందని, అలాంటప్పుడు అవినీతి, మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది అంటూ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు చేయడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై కేసులు పెట్టారని, నిజమే గెలుస్తుందని, న్యాయం కోసం పోరాడతామంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేశారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తన నివాసం నుంచి ఇప్పటికే బయలుదేరారు. ఇక ఈడీ ఆఫీస్ వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మరి కాసేపట్లోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఇందులో ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో
సుదీర్ఘంగా ఈడీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని, A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా 54 కోట్ల మేరకు విదేశీయులకు డబ్బులు బదిలీ చేశారని ప్రధానంగా కేటీఆర్ పై ప్రధాన ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో పాటు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. మరోవైపు ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్నటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఇప్పటికే నోటీసులు సర్వ్ చేయడం, ఆ నోటీసులో మొదట నోటీసులకు కొంత సమయం కోరడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నోటీసులు సర్వ్ చేయడంతో ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. మనం చూడొచ్చు ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వస్తున్న సమాచారంతో పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఇక 11 గంటల ప్రాంతంలో ఇప్పటికే తన నివాసం నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ మరి కాసేపులో మరొక 10 minutes లో ఇక ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత 11 గంటలకు జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆనంద్ శర్మ నేతృత్వంలో సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, అదేవిధంగా FEO కంపెనీకి డబ్బులు ఏ విధంగా బదిలీ చేశారు, బిజినెస్ రూల్స్ ని ఏ విధంగా వీరు బ్రేక్ చేశారు, దీంతో పాటు RBI రూల్స్ ని ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారు, వీటన్నిటిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. గతంలో అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని, మరోవైపు దీంతో పాటు బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిపైనే గతంలో దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆధారాల నుంచి కూడా ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించే అవకాశం. బలరాం, సునీల్, ఇప్పటికే కేటీఆర్ తన నివాసం నుంచి స్టార్ట్ అయిపోయారు. ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? కేటీఆర్ తో పాటు లోపలికి ఎంతమందిని అనుమతించే అవకాశాలున్నాయి? కేటీఆర్ తో పాటు కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం. తన న్యాయవాదులు కూడా కేటీఆర్ తీసుకొచ్చినప్పుడు కూడా న్యాయవాదులను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదు. గతంలో మనం చూసాం ఏసీబీ కార్యాలయం వద్ద ఒక హైడ్రామా నెలకొంది. ఆ హైడ్రామా నేపథ్యంలోనే గతంలో హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదిని అనుమతించలేదు. కేవలం విజిబుల్ డిస్టెన్స్ మాత్రమే హైకోర్టు అనుమతించింది. కానీ ఇక్కడ ఈడీ అధికారులు మాత్రము ఆ అవకాశమే లేదు. కేవలం ఒక్క కేటీఆర్ మాత్రమే లోపలిని అనుమతిస్తారు. ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించారు. ఎందుకంటే సెంట్రల్ పరిధిలో ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఎవరి మాట వినరు. వాళ్ళు మరోవైపు వారు చెప్పినట్లు వినాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఒక్కరు మాత్రమే లోపలికి రావాలి, కేటీఆర్ ఒక్కరు మాత్రమే రావాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేస్తారు. కాబట్టి ఆ నోటీసులు కూడా చాలా క్లియర్ గా ఈడీ అధికారులు పేర్కొన్నారు. బలరాం, ఈ విచారణలో ఎంతమంది అధికారుల బృందం పాల్గొబోతోంది, ఎటువంటి ప్రశ్నలు సంధించబోతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారనేది? ఖచ్చితంగా ఈడీ అధికారులు జాయింట్ డైరెక్టర్ ఆనంద్ శర్మ నేతృత్వంలో ఒక టీం ఫామ్ చేశారు. అందులో 3 అధికారులు ఉంటారు. 3 అధికారులు, అందులో ఒక ఫిమేల్ కూడా అధికారి ఉంటుంది. మొత్తం 3 కలిసి ఈ కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం. ఇందులో ప్రధానంగా విదేశీ కంపెనీలకు ఏ విధంగా డబ్బులు బదిలీ చేశారు, FEO కంపెనీతో ఏ విధంగా కార్రేస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, వీటికి సంబంధించిన అన్ని వివరాలపై కూడా ఈడీ అధికారులు ఈ రోజు ఆరా తీసే అవకాశం ఉంది. గతంలో ఇచ్చినటువంటి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మరోవైపు బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని కూడా ఈడీ అధికారులు ఈ రోజు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ ఫార్ములా కార్ రేస్ లో అసలు ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా డబ్బులు బదిలీ చేశారు, మరోవైపు RBI రూల్స్ ని ఏ విధంగా బ్రేక్ చేశారు, మరోవైపు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ విధించింది, దీంతో పాటు ఈ కార్ రేస్ కేసులో అసలు వచ్చారు మీరు ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు, రాష్ట్ర అంతిమంగా లబ్ధి చేకూరింది ఎవరికి, దీని ద్వారా ప్రభుత్వానికి అటు గతంలో బీఆర్ఎస్ ఫండ్ ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ వచ్చాయని చెప్తున్నారో దానికి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారి కేటీఆర్ అవకాశం ప్రస్తుతం అయితే చేరుకునే అవకాశం. సునీల్, ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు సుదీర్ఘ సమయం పాటు విచారించారు. ఆ స్టేట్మెంట్ ఏమైనా ఈడీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? మరోవైపు ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ రెడ్డిని కావచ్చు, ఒకరిని 8 గంటల, ఒకరిని 6 గంటల పాటు సుదీర్ఘ సమయం విచారించింది. కేటీఆర్ ను ఎంతసేపు విచారించే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా ఏసీబీ అధికారులు విచారించింది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అంటే అవినీతి నిరోధక సంబంధించిన దాంట్లో అటు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తారు. కానీ ఈడీ అధికారులు మాత్రము ఫెమా యాక్ట్ నిబంధనలపైన, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు దానికి సంబంధించిన దాంట్లోనే ఈరోజు సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. అయితే ఏసీబీ అధికారుల విచారణ దాదాపు మనం చూసాం 7 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు. కానీ ఈడీ విచారణ మాత్రం సాయంత్రం వరకు కూడా, ఈ రోజు 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూగా
కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈడీ అధికారులు ఇప్పటికే మొత్తం కేటీఆర్ ని ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, ఏ విధంగా దాన్ని అడగాలి, ఏ విధంగా దాన్ని అడగాలి ఇప్పటికే సిద్ధంగా దాదాపు 20 నుంచి 30 ప్రశ్నలు కూడా ఈడీ అధికారులు సంధించే అవకాశం ఉంది. మరి కాసేపులో ఇప్పటికే తన నివాసం నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ మరి కాసేపులో మరొక 10 మినిట్స్ లోనే సునీల్, అంటే మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో పోలీస్ అధికారులు ఇప్పటికే కొంత అలర్ట్ అవుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఏ క్షణమైనా సరే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? మరోవైపు ఎటువంటి ఆంక్షలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి? మనం చూడొచ్చు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. మీడియాను కూడా కట్టడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఏసీపీ సంజయ్ కుమార్ నేతృత్వంలో వారందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. మీడియాను కూడా కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు కూడా రోప్ వేశారు. రోప్ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఈడీ కార్యంలో ఉన్నటువంటి గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేశారు. మరోవైపు బారికేడ్స్ వేస్తున్నారు. 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం ఈడీ కార్యాలయం వద్ద బారికేడ్లు తీసుకొచ్చి బారికేడ్లు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే విచారణకు వస్తున్నటువంటి కేటీఆర్ ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఆందోళన నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అటు మీడియాను సైతం కట్టడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. మరి కాసేపులోనే ఇప్పటికే కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరారు కాబట్టి మరి కాసేపు మరొక 10 మినిట్స్ లోనే ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు. ప్రతి రూపాయికి లెక్క ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందే లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయి, ఇక్కడ ఎక్కడ ఫెమా ఉల్లంఘనలు జరిగాయి, లేదా మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందంటూ కూడా ఆయన ఆ రకంగా ప్రశ్నించే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పోస్టులు పెట్టారు. దీని సంకేతాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే మొదటి నుంచి కేటీఆర్ ఒకటే చెప్తారు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మేలు కోసము, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేస్ ని హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. తెలంగాణకి ఎన్నో రాష్ట్రాలు దీన్ని తీసుకురావాలనుకున్నప్పుడు కూడా ఏ రాష్ట్రం చేయలేనటువంటి పని తన రాష్ట్రం చేసింది, తన ప్రభుత్వం హయాంలో చేశాము. ఇది ఇంత పెద్ద మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అవినీతి భూతంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారు. ఇదంతా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. అసలు మనీ ల్యాండింగ్ అవినీతే జరిగినప్పుడు మనీ ల్యాండింగ్ ఎక్కడ జరిగిందంటూ ఈరోజు కేటీఆర్ అంటే ఈడీ విచారణకు వచ్చే సమయంలో ఒక ట్విట్టర్ ద్వారా తన సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా న్యాయస్థానంలో దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము, అంతిమంగా విజయం న్యాయమే గెలుస్తుందంటూ కూడా కేటీఆర్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరారు, మరి కాసేపులోనే ఈడీ కార్యాలయానికి వస్తారు కాబట్టి అందుకు అనుగుణంగానే అటు పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కేటీఆర్ మరి ఈ రోజు వచ్చిన తర్వాత సాయంత్రం వరకు ఈడీ విచారణ ఎదుర్కొన్న తర్వాత మరి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు? ఎందుకంటే ఇందులో మనం చూడొచ్చు అటు ఏసీబీ అధికారుల దర్యాప్తు మాత్రము అవినీతి నిరోధక సంబంధించిన చట్టాలు, అవినీతి ఏ విధంగా జరిగిందన్న తరంలోనే ఏసీబీ దర్యాప్తు సాగింది. కానీ ఈడీ అధికారులు మాత్రం ఫెమా యాక్ట్ నిబంధనలు, ఫారెన్ ఎక్స్చేంజ్ మెయిన్ అంటే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఏ విధంగా డబ్బులు బదిలీ చేశారు, అది కూడా ఫారెన్ కరెన్సీలో ఏ విధంగా డబ్బులు చేశారు, ఏ బ్యాంకు నుంచి డబ్బులు బదిలీ చేశారు, ఇప్పటికే బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు ఈడీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. బలరాం, సునీల్, ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరి కాసేపట్లో ఏ క్షణమైనా సరే ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు, ఈడీ విచారణ కూడా ఎదుర్కొనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు ఈడీ సంధించే అవకాశం ఉంది? ఈ రోజు విచారణ తర్వాత ఏమైనా కొలిక్కు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఈ ఈడీ విచారణ తర్వాత ఎటువంటి ప్రొసీజర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా మనం చూడొచ్చు ఏసీబీ ఇప్పటికే ముగ్గురిని విచారించింది. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ని 7 గంటల పాటు విచారించింది. అరవింద్ కుమార్ A2 గా ఉన్నాడు, అతన్ని 6 గంటల పాటు విచారించింది. బేల్ రెడ్డిని కూడా విచారించింది. అదే తరహాలో ఏసీబీ అవినీతి నిరోధక సంబంధించిన చట్టాల ప్రకారం విచారణ కొనసాగిస్తే ఈడీ మాత్రము ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపైనే సుదీర్ఘంగా విచారిస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ని 6 గంటల పాటు విచారించింది, బేల్ రెడ్డిని 7 గంటల పాటు ఈడీ విచారించింది. అదే తరహాలో ఈ రోజు కేటీఆర్ని కూడా సుదీర్ఘంగా సాయంత్రం వరకు 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా కేటీఆర్ని
విచారించి అతనికి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వస్తే ముగ్గురు విచారణ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. వీరి విచారణలో ఏ అంశాలు సమాధానాలు చెప్పారు, ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు, అన్ని కూడా ఎనాలిసిస్ చేసిన తర్వాత మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. మరోవైపు చేసే అవకాశం, ఎందుకంటే ఈడీ ఒకసారి కేసు నమోదు చేసిందంటే ఖచ్చితంగా కేవలం విచారణ మాత్రమే పరిమితం కాకుండా వదిలిపెట్టదు, కానీ ఖచ్చితంగా సోదాలు కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఏ కంపెనీలు ఇన్వాల్వ్ కావడం జరిగింది, ఎందుకంటే సెంట్రల్ పరిధిలో ఉంటుంది కాబట్టి విదేశీ కంపెనీ ఏ కంపెనీ ఇందులో స్పాన్సర్లుగా వ్యవహరించారు, ఎవరెవరు అప్రూవల్ చేశారు, ఎవరెవరు కేబినెట్ ఆమోదం ఎందుకు ఇచ్చారా లేదా, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు ఆమోదించారు, హెచ్ఎండే నుంచి ఏ విధంగా నిధులు బదిలీ కావడం జరిగింది, వీటన్నిటి అంశాలపై కూడా పిన్ టు పిన్ రిపోర్ట్ మొత్తం కూడా ఈడీ అధికారులు సేకరించే అవకాశం. దీంతో పాటు బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈడీ అధికారులు మాత్రం దర్యాప్తు మాత్రము చాలా సీరియస్ గా ఉంటుంది, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్యాంక్ అధికారులు ఎవరు చెప్తే బ్యాంకు అధికారులు డబ్బులు బదిలీ చేశారు, ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, మరోవైపు బ్యాంక్ మేనేజర్ హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు మొత్తం కూడా బదిలీ కావడం జరిగిందని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ ఆధారాల నేపథ్యంలో బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద మాత్రం కొంత హడావుడైతే కొనసాగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకున్నారు, మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా మీడియాను కూడా కట్టడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వారందరూ కూడా అంటే మీడియా బారికేడ్లు వేసి ఎవరిని కూడా బయటికి అనుమతించకుండా వారందరూ కూడా కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు కూడా 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ అంటే రోప్స్ వేసి మనం చూస్తున్నటువంటి వీడియోలో రోప్స్ కూడా వేసి వారందరూ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా వారందరూ కూడా కట్టడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కాసేపులోనే మరొక 10 మినిట్స్ లోనే మరొక 5 to 10 మినిట్స్ లోనే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బలరాం, సూర్యన్, అంటే మనం ఎలా చూడాలి? గతంలో చూసాం ఈ కేసుకు సంబంధించి ఈ అంశం అంతా కూడా వెలుగులోకి వచ్చినప్పుడు పూర్తిగా నాదే బాధ్యత, అధికారులకు ఏమాత్రం సంబంధం లేదు అంటూ కూడా గతంలో కొన్ని సందర్భాల్లో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు మనం చూసాం. తర్వాత కోర్టుకు ఇచ్చిన రిప్లై దాంట్లో అధికారులదే బాధ్యత అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఏసీబీకి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఈడీకి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మీరు అన్నట్లు గతంలో కేటీఆర్ అనేక సార్లు మాట్లాడారు, అధికారుల తప్పిదం ఏం లేదు, తానే ఆదేశాలు జారీ చేశారని చెప్పినప్పుడు కూడా హైకోర్టులో మాత్రం తాను దాఖలు చేస్తున్నటువంటి కౌంటర్ అఫిడవిట్ కాపీలో మాత్రము తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా అధికారుల బాధ్యత వహించాలి, ఇదంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని కేటీఆర్ చెప్పడంతో ఒక అధికారులపై కూడా కొంత అధికారుల తీరుపై కూడా కొంత కేటీఆర్ అటు కౌంటర్ లో అసహనం కూడా వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే గతంలో మాట్లాడిన మాటలకు హైకోర్టులో దాఖలు చేసినటువంటి కౌంటర్ కాపీలో పూర్తిగా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అది మొత్తం కూడా తానే బాధ్యత వహిస్తాము, అధికారుల తప్పిదం ఏం లేదని గతంలో చెప్పినప్పుడు కూడా కౌంటర్ కాపీలో మాత్రము ఇదంతా కూడా అధికారులే చూసుకోవాలి, తనకు డబ్బుల బదలాయింపులకు ఎలాంటి సంబంధం లేదని గతంలో కూడా కేటీఆర్ అనేక కౌంటర్లో పేర్కొన్న పరిస్థితి చూడొచ్చు. దీని నేపథ్యంలో గతంలో ఈడీ అధికారులు అటు అరవింద్ కుమార్ ని విచారించారు, మరోవైపు దీంతో పాటు బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. వారిద్దరు స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈడీ అధికారులు కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ ని ఈ రోజు 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి రావాలని ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. మరి కాసేపులోనే కేటీఆర్ తన నివాసం నుంచి ఇప్పటికే ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. కాబట్టి మరి కాసేపులోనే ఇక్కడికి వచ్చిన తర్వాత కేటీఆర్ ని ఈ రోజు సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. గతంలో కోర్టులో ఏదైతే కౌంటర్ కాపీలో పొందుపరిచినటువంటి అంశాలపై కూడా ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని గతంలో దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మరోవైపు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మరి వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఎవిడెన్స్ అన్ని కూడా ముందుంచి పూర్తిగా ఈడీ అధికారులు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా ఈ రోజు నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కేటీఆర్ చెప్పినటువంటి దాని తర్వాత అంటే ఈ రోజు ఎలాంటి సమాధానాలు చెప్పిన వారిని చూసిన తర్వాత మరొకసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ.